జీవుల సుడిగుండాలు ఈ విషయం మీద ఈరోజు చెప్పుకుందాం. ఈ లోకంలో ప్రతి మానవుడికి తాను పుట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు ఏమి జరిగిందో తన జీవిత చరిత్ర తనకు తెలుస్తుంది. కానీ తాను మరణించిన తర్వాత, అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత తన యొక్క ప్రయాణం ఎక్కడికో, ఆ ప్రయాణం ఎలా సాగుతుందో, అక్కడ ఏ రకమైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుందో, ఏ రకమైనటువంటి యాతనలు పడాల్సి వస్తుందో అవి ఏవి కూడా మానవుడికి తెలియదు. అలాగే తిరిగి మళ్ళీ ఈ లోకంలో జన్మించడానికి ఎన్ని రకాలైనటువంటి యాతనలు అనుభవించాలో ఆ విషయము తెలియదు. ఇక జన్మించిన తర్వాత జీవితం ఎలా సాగుతున్నదో, జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు ఏమిటో అవి తెలుస్తాయి. కానీ అసలు ఈ జన్మ ఎందుకు వచ్చిందో, ఈ జన్మలో తాను అందుకోవాల్సినటువంటి పరమ లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం తాను ఏమి చెయ్యాలో, ఏ విధంగా ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలో అవి తెలియదు. అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడు పడేటువంటి నరకయాతనలు ఎలా ఉంటాయో, అప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయో అవి తెలియదు. మనకి తెలియని విషయాలన్నీ జీవుడి యొక్క సుడిగుండాలని అంటారు. వీటిని మనం తప్పకుండా తెలుసుకోవాలి. మన యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్రని మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకుంటే తప్ప మానవుడు తన జీవిత పరమ లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యాన్ని సాధించి ఏ విధంగా తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చునో గ్రహించలేడు. భగవద్గీతలోను, మహాభారతంలోను, భాగవతంలోను, కఠోపనిషత్తులోను, ఛాందోగ్యోపనిషత్తులోను, గర్భోపనిషత్తులోను, స్కాంద పురాణంలోను, గరుడ పురాణంలోనూ చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విషయాల యొక్క సమన్వయమే ఈ జీవుల యొక్క సుడిగుండాలు. అన్ని గ్రంథాలలో కలిపి సేకరిస్తేనే ఈ విషయం మొత్తం సంపూర్ణంగా మనకు తెలుస్తుంది. కాబట్టి మరణానంతరం మానవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, జీవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనం ముందుగా తెలుసుకుందాం. ఆయుష్ ఉన్నంత వరకు కూడా మానవుడు ఏదో రకంగా జీవిస్తూనే ఉంటాడు. ఆయుష్ తీరిపోవటంతో ఈ దేహాన్ని వదిలిపెడతాడు. ఆ దేహాన్ని వదిలిపెట్టడాన్నే మరణము అని అంటారు. నిజంగా మరణము అని అంటే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోవటం. స్థూల శరీరాన్ని ఇంతకాలము కూడా లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, దాన్నే జీవుడు అంటారు. ఆ జీవుడు ఈ స్థూల శరీరాన్ని ఇంతకాలము కూడా వాడుకున్నాడు. అలా వాడుకొని తన అవసరం తీరిపోయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే మరణానంతరం అంటే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుణ్ణి యాతనా శరీరం అని అంటారు. ఎందుకని యాతనా శరీరం అంటున్నారు? అది సూక్ష్మ శరీరం కదా. అంటే సూక్ష్మ శరీరం అనేటువంటి మాట నిజమే. అయితే దేహాన్ని ధరించి ఉన్నప్పుడు ఎలా జరిగినా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రం జీవుడికి అన్ని యాతనలే. ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి దేహాన్ని ధరించేంత వరకు, మళ్ళీ భూమిపైన దేహంతో వచ్చి పడేంత వరకు అన్నీ కూడా యాతనలే ఈ సూక్ష్మ శరీరానికి. అందుకే ఆ సూక్ష్మ శరీరాన్ని యాతనా శరీరము అని అంటారు. నిజంగా దేహం ధరించి ఉన్నప్పుడు మానవుడికి వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, యాతనలు ఇవన్నీ కూడా భరింపశక్యంగానంతగా ఉంటాయి. కానీ కొంతవరకు వాటిని భరించవచ్చు. ఎలాగంటే ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు వచ్చినప్పుడు అతడికి తోడుగా భార్యా బిడ్డలు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు,
మరి సంపదలు ఉంటాయి, ఏదో ఒక దాంతో కొంతవరకు తన బాధను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కష్టం వచ్చింది అని అంటే ఈ కష్టం ఎల్లప్పుడూ ఉండదు, శాశ్వతంగా ఉండేది కాదు, ఈ కష్టం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది అనేటువంటి ఒక భావన కలిగితే చాలు, మళ్ళీ అతడికి ఆ బాధ కొంతవరకు ఉపశమిస్తుంది. కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత మళ్ళీ కష్టం వస్తుంది. వరుసగా ఎప్పుడూ కష్టాలు ఉండవు, అలాగే వరుసగా ఎప్పుడూ సుఖాలే ఉండవు. అందువల్ల ఈ కష్ట సుఖాలు అనేటువంటివి కాస్త భరించడం అనేటువంటిది అంత కష్టం కాదు. అంతేకాకుండా ఇక్కడ కష్టాలు అనుభవించేటప్పుడు ఎవరో పెద్దలు కానీ ఎవరో మహాత్ములు కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళి కాసేపు వాళ్ళతోటి కనుక కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్లయితే కొంతవరకు ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. కానీ దేహం వదిలిన తర్వాత జీవుడి యొక్క ప్రయాణం అంతా ఒంటరి ప్రయాణం. ఎందుకని? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడు, అంటే ఎవరికి కనిపించడు. మరి అప్పుడు తనకి తోడెవరుంటారు? ఎవరన్నా బంధువులు కానీ మిత్రులు కానీ భార్యాబిడ్డలు కానీ ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు ధైర్యం చెప్పటానికి. మరి తానొక్కడే అనుభవించాలి అక్కడ కష్టాలన్నీ కూడా. పలకరించేటువంటి దిక్కు ఉండదు, ఆప్తులైనటువంటి వాళ్ళు ఉండరు. పోనీ డబ్బు చూసుకొని, సంపదలు చూసుకొని, అధికారాన్ని చూసుకొని ఏదైనా ధైర్యంగా ఉందామని అనుకుంటే అలాంటివేవి కూడా ఈ సూక్ష్మ దేహానికి ఉండవు. ఒకవేళ అవి ఏమైనా ఉన్నా పనికిరావు, అసలు ఉండవు. మరి అలాంటి సందర్భంలో దిక్కులేని వాడిలా, ఘోరారణ్యంలో చిక్కినటువంటి ఒంటరి బాటసారిలా, దారి తెన్ను కానక దుర్భరమైనటువంటి ప్రయాణాన్ని ఒంటరిగా చేస్తూ ఆ బాధలన్నీ కూడా అనుభవించాలి. గర్భంలో ఉన్నప్పుడు అంతే, దేహాన్ని వదిలిన తర్వాత అంతే. మరి దేహాన్ని వదిలినటువంటి జీవుడు అంటే ఈ యాతనా శరీరం పడేటువంటి యాతనలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక స్టాప్ దగ్గర మనం ఆగాలి. వాడిని ఆపమని అడుగుతాం కండక్టర్ని. ఆ కండక్టర్ విజిలేసి డ్రైవర్కి చెప్పేటప్పటికి బస్సు కొంత దూరం నడుస్తుంది, ఇంకా చాలా దూరం మళ్ళీ మనం వెనక్కి నడవాల్సి వస్తుందేమోనని ఆ కదిలే బస్సులో నుంచి అలా దిగుతాం. అలా దిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే బస్సుతో పాటుగా 4 అడుగులు ముందుకు వేస్తాం, అప్పుడే మనకి బ్యాలెన్స్ కుదురుద్ది. అలా కనుక వేయలేదనుకోండి డామున పడిపోతాం. అదేవిధంగా కదిలే బస్సు లాంటి దేహంలో కూర్చొని ఎంతో కాలం నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి జీవుడు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు 4 అడుగులు ఆ దేహంతో పాటుగా ముందుకు అడుగులు వేయాలి. అంటే జీవుడు ఒక్కసారిగా దేహం నుంచి బయటికి వచ్చి ఆ దేహంతో, ఆ దేహానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఒక్కసారిగా తెగదెంపులు చేసుకోవటం అనేటువంటిది కుదరదు. ఆ దేహాన్ని, ఆ దేహం చుట్టూ మూగినటువంటి తన భార్యాబిడ్డల్ని, బంధుమిత్రుల్ని, ఆత్మీయుల్ని అలా 15 రోజుల వరకు చూస్తూనే ఉంటాడు, వారి మాటలు వింటూనే ఉంటాడు. ఎంతో అన్యోన్యంగా మెలిగినటువంటి దంపతులు అనుకోండి, ఆ భర్త కొరకు భార్య హృదయ విదారకంగా విలపిస్తుంది. మరణించిన తర్వాత ఆ దేహం ముందు కూర్చొని భార్య విలపిస్తూ ఉంటుంది. తమ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇది చూచి ఆ జీవుడు నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఓదార్చడానికే వీల్లేదు. పోనీ తనకు తెలియకుండా ఉంటుందా? కాదు, తెలుస్తూనే ఉంటుంది. అలాగనే కుమారులు కానీ కుమార్తెలు కానీ మిగిలినటువంటి బంధువులు కానీ ఆయన యొక్క వియోగాన్ని తలుచుకొని ఏడుస్తుంటే అంతా గమనిస్తున్నటువంటి జీవుడు